డాడీ బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ ప్లేస్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామనేసి. సో మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో వండర్లా సాటర్డే అయితే వెళ్ళాము. ఇది సండే అనమాట. సండే రోజు ఈవినింగ్ అయితే చార్మినార్ దగ్గరికి వచ్చినాం. ఇంకా ఇక్కడైతే సండే కాబట్టి ఈరోజు ఫుల్ రష్ అయితే ఉంది. ఇంకా మా పిల్లల్ని తీసుకొని వచ్చాము. ఇంకా ఫస్ట్ రాగానే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా చాలా వరకు ఈ వీడియోలో కొన్ని అయితే కవర్ చేశాను. ఇంకా చాలా వరకు తీద్దామంటే మా పాప అయితే ఏడుస్తుంది. అక్కడ ఉన్నదిరా. నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చేటప్పుడు కొన్ని తీసుకుందాం ఇక్కడ ఐటమ్స్ అనేసి మైండ్లో అయితే ఫిక్స్ అయ్యి వచ్చాను. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఇంకా మా పాప ఏడ్చి చూస్తే అసలు ఏం తీసుకోవాలో కూడా మైండ్కి అసలు తట్టట్లేదు. చూసాను చాలా వరకు డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాను, జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మా పాప ఏడ్చి అసలు ఏది తీసుకోవాలి అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వచ్చినట్టుంది అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ అయితే డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఫిట్టింగ్ విషయానికి వస్తే వస్తుందో రాదో డౌట్ వచ్చి ఇంకా నేనైతే తీసుకోలేదు. కొన్ని అయితే చూసాను, నాకు నచ్చినాయి. కానీ ఇంకా మళ్ళీ వస్తాయో రావో అనేసి ఇంకా పక్కనైతే పెట్టేసిన. పోయి మేమైతే సండే రోజు వచ్చాము కదా, ఇంకా ఫుల్ రష్ అయితే ఉంది. ఇంకా తిరగడానికి కూడా ప్లేస్ లేనట్టుంది. ఇంకా ఇక్కడైతే కొన్ని డ్రెస్సులు చూసినా నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా అన్నీ అక్కడ పెట్టేసి మళ్ళీ అయితే ఇంకా అలా చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాము. స్ట్రీట్ షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చార్మినార్ వెళ్ళాలో వాళ్ళు కూడా ఒకసారి అయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ డ్రెస్సులు ఏం నచ్చలేదు. ఇంకా నేనైతే పాప ఎత్తుకుని వెళ్ళిపోతున్నా. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు. ఇంకా టాయ్స్ దగ్గరికి వస్తే మా చిన్నోడు ఊరుకుంటాడా, ఇక అది కావాలి మమ్మీ ఇది కావాలి మమ్మీ అని ఏడుస్తుండు. ఇంకా తనకైతే కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము. మా హస్బెండ్ మనీ ఇస్తాను, నీకు నచ్చినవి ఏమైనా ఐటమ్స్ ఉంటే కొనుక్కోని మంచిగా చెప్తే నేను వినొచ్చు కదా. వినకుండా వద్దులే అక్కడ కొనుక్కుంటా ఇక్కడ కొనుక్కుంటా అనుకుంటా అన్నీ చూస్తూ వచ్చిన. ఇంకా ఇంటికి వచ్చాక కొంచెం ఫీల్ అయ్యా, ఏం కొనుక్కోకుండా వచ్చాయింది నా కోసం అనేసి. మనీ ఇస్తాన్నప్పుడు కొనుక్కోవచ్చు కదా. బట్ ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళాక కొంచెం ఫీల్ అయ్యాను ఏం కొనుక్కోలేదని. ఇంకా అక్కడ నుండి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ ట్రాఫిక్ నుండి వచ్చేసరికి ఈ టైం అయింది, 7:30 అలా అవుతుంది. ఇంకా అన్ని ప్లేస్లు కొంచెం కవర్ చేసి వద్దాం, మళ్ళీ వెళ్ళలేం కదా హైదరాబాద్ అనేసి ఇంకా ఉన్న కొంచెం టైంలోనే ఇంకా అన్ని ప్లేస్లు కూడా కవర్ చేస్తూ వచ్చాము. ఇక్కడ వరకు వీడియో చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మా చిన్నోడు మా సార్ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నారు. ఇంకా నేనైతే మా క్యూట్ బేబీకల్తో అయితే ఇలా వీడియో అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. సో మా పాప మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంకా అందరం అయితే తింటున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ట్రైన్ బుక్ చేశాడు. ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంకా ఇక్కడ మా క్యూట్ బేబీ గర్ల్కి అయితే ఐస్ క్రీమ్ కావాలంట. చల్లగా తాకేసరికి ఇంకా తను కూడా టెంప్ట్ అయిపోయింది. నిజంగా పెళ్ళికి ముందైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ ఎంజాయ్మెంట్ చేయలేదు. నేను ఏదైనా ఎంజాయ్మెంట్ చేశాను, మంచిగా అన్ని ప్లేసెస్కి వెళ్ళానంటే అది మ్యారేజ్ అయిన తర్వాతనే. మా హస్బెండ్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తాడు, అన్నిటి దగ్గరికి తీసుకెళ్తాడు. సో మా క్యూట్ ఫ్యామిలీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.